రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే బిడ్డలు మరి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ మరి ప్రిపేర్ అవ్వండి. మీ ఆరోగ్యాలు జాగ్రత్త. మరీ ఎక్కువ నిద్రలు కాయటం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది కనుక ఎక్కువ నిద్రలు కాయద్దు. టైం టు టైము మరి మీ ప్రిపరేషన్ అనేది ఉండాలని ప్రభు నామములో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలో చూద్దాం. చూడండి. అప్పుడు యెహోవా అతనికి, భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవిచ్చాను. నువ్వు వారికి భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, వారిని నీ చేతికి అప్పగించి ఉన్నాను, నేను నీకు ఎంతైనా మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ యవ్వనస్తుడైనటువంటి యెహోషువను బలపరిచినటువంటి దేవుడు ఈరోజు మరి మనల్ని బలపరుస్తున్నాడండి. ఎవరు అంటే వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవిచ్చెను. ఎవరు? వారిలో ఉన్నటువంటి వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో యెహోవా సెలవిచ్చినట్లే. అంటే ఆయనకి ఉన్నటువంటి సమస్యకి ఆ రోజు యెహోషువ మరి శత్రువు మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క విచారణ చేసినప్పుడు, నువ్వు వెళ్ళు, యుద్ధానికి వెళ్ళు, బట్ నువ్వు వారిని నీ చేతికి ఆల్రెడీ అప్పగించి ఉన్నాను, వారు నీ ఎదుట నిలువరు, వారిని నిలువనీయకుండా నేను నీకు జయమిస్తాను అని యెహోషువతో వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు మనకి చేస్తున్నటువంటి చక్కని వాగ్దానం అంటే ఏంటంటే, ఏ సమస్య కూడా నీ ఎదుట నిలువదు. అది ఆర్థిక సమస్య, అప్పుల సమస్య, కుటుంబ భారమా, మానసిక సమస్యల, పనుల భారాల, ఏ జీవనోపాధి లేని స్థితి, వ్యతిరేకతల, నిందల, అవమానాల, నీ భౌతికపరమైనటువంటి ఏ సమస్య అయినా సరే నీ ఎదుట నిలువదు. నువ్వు భయపడవద్దు, ప్రతిదానికి భయపడద్దు, నిరుత్సాహపడద్దు. ఏంటి నా జీవితం ఇంకింతేనా, నా బ్రతికింతేనా, నాకంటూ ఒక అభివృద్ధి లేదా, నాకంటూ ఒక గ్రోత్ లేదా, నాకంటూ ఒక నూతనమైన జీవితం లేదా, మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా నలిగిపోతున్నటువంటి నీతో దేవుడిస్తున్నటువంటి వాగ్దానము ఏంటంటే, నీ ఎదుట ఏ సమస్య నిలువదు. నీ ఎదుట ఏ సమస్య నిలువదు. అది ఎటువంటి సమస్య అయినా సరే. ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, ఎంతో హెవీ సిలబస్ ఉందండి. ఇప్పటి వరకు అయితే ఒక 70% మీరు ప్రిపరేషన్లో ఉంచారేమో, మీకు కంప్లీట్ అయిందేమో సిలబస్, ఇంకా ఉందేమో. మరి ఆ యొక్క ఇన్కంప్లీటెడ్ సిలబస్ని బట్టి భయపడుతున్నారేమో. భయపడద్దు, ఎందుకంటే నీ దేవుడు నీ పక్షాన ఉండి ఏది కూడా నీ ఎదుట నిలవనీయకుండా, అందులోని నువ్వెంత ప్రిపేర్ అయ్యావో అంతలోనే నీకు దేవుడు మంచి మేలు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ సమస్యలో నువ్వు ఈరోజు నలిగిపోతున్నావో అయితే దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, ఏ సమస్య కూడా నీ ఎదుట నిలువ చాలదు. ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, అయ్యా, ఎంతోమంది ప్రభా అనేకమైనటువంటి అప్పుల భారమును బట్టి నలిగిపోతున్నారు. ఏ సమస్యని ఎదుట నిలువదని వాగ్దానం చేసిన బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. అదేవిధంగా ప్రభా ఈరోజు ఏ సమస్య కూడా నీ ఎదుట నిలువదని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. అప్పుల భారాలు, కుటుంబ సమస్యలు, అయ్యా, కోర్టు కేసులు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ప్రతి సమస్య నుంచి మీరు విడుదల ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలయ్యా. చదువుకుంటున్న స్టూడెంట్స్కి మంచి జ్ఞానం ఇవ్వండి, ట్రాన్స్పోర్ట్లో సహాయం దయచేయండి, భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అయ్యా. అత్యంత ముఖ్యముగా తండ్రి, అయ్యా, భారతదేశంలో అయ్యా స్త్రీలను, చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకంలో ఉంచుకోనమని, ఈ దినమంతా మాకు తోడుగా ఉండి మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.